పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని, సమాజంలోని అవినీతిని ప్రజలకు జర్నలిస్టులు వివరించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రాజకీయ పార్టీలు, నేతలే మీడియాను నడపడం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం, విభజన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రజలు, రైతు సమస్యలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. కాలానికి కులం అంటకట్టకూడదన్న ఆయన నిజాన్ని తెలిపి తీర్పును ప్రజలకే వదిలేయాలన్నారు. మాట్లాడే భాష హుందాగా ఉండాలని, కొందరు మాటలు వినడానికే చిరాకుగా ఉంటాయని వెంకయ్యనాయుడు వెల్లడించారు. పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు అధికారం ముందు పెట్టుకుని దానికి మనం ఏం కాదని అనుకోండి. యూట్యూబ్ లో పెడుతూ ఉన్నారు, బయట వస్తున్నాయంత. ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించు. అదేం చేస్తున్నారు సార్, వాళ్ళు అన్నారు ఆ విధంగాను బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఎలక్షన్ ముందు నన్ను ఎవరు అడిగారు, సార్ ఈ మీరు బూతులు మాడేవాడి గురించి విమర్శిస్తున్నారు, ఏం చేయాలి సార్ అని ఒక ఆమె అడిగింది నన్ను. ఏం చేసేది ఏమన్నా మీ చేతిలో ఉందన్నా. నేను ఎలా సార్ అంది, ఈ బూతులు మాడేవాడికి బూతులు సమాధానం చెప్పండి అన్న. నేను తిరిగి బూతులు మాడమంటారా అది కాదమ్మా, ఆ బూత్లోకి వెళ్ళి నొక్కు, అకౌంట్ క్లోజ్. సరిగ్గా అదే జరిగింది. మనం మీరు గమనిస్తే ఒకసారి కానీ పరిశీలిస్తే, నేను పార్టీల గురించి వ్యక్తుల గురించి చెప్పాను కానీ ఒక్కడి గెలవాల బూత్ మాట్లాడేవాడు. ప్రజలు కూడా విచక్షణతో చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారనే దానికి ఉదాహరణ మాత్రమే.